పవర్ 3 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కుంభం శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి వల్ల ఒక బీసీ మహిళకు అన్యాయం జరుగుతుంది. ఆయన వెనుక మీరున్నారని ప్రచారం జరుగుతుంది. నిజమేనా? బీసీ మహిళకు న్యాయం చేయండి. మీ పార్టీ నుండి బహిరంగంగా సస్పెండ్ చేసి బీసీ మహిళకు న్యాయం చేయండి. మహిళా శక్తి ఏంటో మీకు తెలుసు. నారాయణపేట కుంభం శివకుమార్ రెడ్డి వల్ల అన్యాయం జరిగిన బీసీ మహిళకు న్యాయం చేయని పక్షంలో మీ ఇంటి ముందు ధర్నాకు దిగుతామంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి అని మీ రెడ్డి కులానికి చెందినవాడు ఆ అమ్మాయికి అన్యాయం చేశాడు. ఆ విషయం నీకు తెలుసు, కానీ నువ్వేం న్యాయం చేశావు? ఇంతవరకు ఎటువంటి న్యాయము చేయలేదు. నీకు గత 2-3 నెలల నాడు నీకు కోర్టు నుంచి నీకు ఇది పంపించాను. నేను సమన్ ఒకటి వచ్చింది, అతని మీద కేసు అయిందని చెప్పి పంపించావు. దీన్ని నారాయణపేట పంపిస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి అని చెప్పావు. దీని మీద ఎటువంటి యాక్షన్ పోలీసు వాళ్ళు తీసుకోలేదు, నువ్వు తీసుకోలేదు. ఇది పక్కన వెళ్ళండి. ఇక రెండోది పోతే మనం ఒక మహిళ ఏఐసిసి ఒక నాయకురాలని చెప్పి ఒక మహిళకి అన్యాయం జరిగింది, మహిళన్న న్యాయం చేస్తుందేమో అని చెప్పి నేను పోయి కలిసి మొత్తం మ్యాటర్ చెప్పడం జరిగింది. చేస్తానమ్మా అని చెప్పి చెప్పింది, కానీ ఈమె కూడా రెడ్డిలకే ప్రాధాన్యత ఇచ్చింది. ఇంకొకటి, మహేష్ కుమార్ గౌడ్ గారిని కలిశాను. మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒక బీసీ నాయకుడుగా ఉండి కూడా ఒక బీసీ మహిళకి న్యాయం చేయలేకపోయాడు. వీళ్ళందరూ నీకు భయపడే చేయటం లేదు. మీరు ఒక ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రికి సంబంధించిన వాడు శివకుమార్ రెడ్డి కాబట్టి అతనికి సపోర్ట్ చేయటం వల్ల వీళ్ళు ఎవరు కూడా ఆ బీసీ మహిళకి అన్యాయం చేస్తున్నారే తప్ప న్యాయం ఎవరు చేయటం లేదు. నరేందర్ రెడ్డి గారిని కూడా కలిశాను. ఈయన మంచి సీనియర్ నాయకుడు, పెద్దవాడు, అనుభవం గలవాడు. ఈయనను కలిసి అన్న ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగిందన్న, జర మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్తే ఈయన కూడా సరేనమ్మా మాట్లాడతాను అన్నాడే తప్ప నీకు భయపడి, కేవలం రేవంత్ రెడ్డి గారు మీకు భయపడి ఈయన కూడా ఆ బీసీ మహిళకి అన్యాయమే చేశాడు. మీ ఆఫీసు దగ్గరికి గత 4 సార్లు నేను వచ్చి కలవటం జరిగింది. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను సార్తో మాట్లాడతాను అని చెప్తే నన్ను లోపలికి అనుమతించలేదు. 4-5 సార్లు మీ గేటు దగ్గర 2-3 అవర్స్ నిలబడి నేను రిటర్న్ రావటం జరిగింది. వీళ్ళు నాకు అనుమతి ఇవ్వలేదు మిమ్మల్ని కలవటానికి. ఇదే శివకుమార్ రెడ్డి కోడల్ని, ఆ చెల్లెల్ని కలుస్తావు. వీళ్ళు రెడ్లు కాబట్టి నీకు వీళ్ళకి న్యాయం చేస్తావా? నువ్వు వీళ్ళకి న్యాయం చేస్తావు, ఒక బీసీ మహిళకి అన్యాయం చేస్తావా? ఇది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి నీ మనస్సాక్షిని నువ్వు ప్రశ్నించుకుంటే నీకు ఆన్సర్ దొరుకుతుంది రేవంత్ రెడ్డి గారు. ఇది చాలా తప్పు. వీళ్ళు బలిసినోళ్ళు కదా అని చెప్పి నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ, వీళ్ళకి నీకు ఏమన్నా ఉండొచ్చు చుట్టరికం. నీ చుట్టరికం ఉంటే నువ్వు ఇంటి వరకే చూసుకోవాలి తప్ప రాజకీయ పరంగా అందరూ సమానమే. ఒక బీసీ మహిళ పార్టీలో కొన్నేళ్లు పనిచేసిన ఆమెను నువ్వు పక్కన పెట్టాల్సిన అవసరం ఏముంది నీకు? ఆమె పక్కన ఎందుకు పెడతావు? వీడికి ఎందుకు సపోర్ట్ చేస్తావు నువ్వు? అటువంటిప్పుడు ఆమె కూడా నువ్వు సపోర్ట్ చేయాలి కదా. ఆమెను కించపరుస్తున్నారు, వీడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పని మరొక్కసారి మీకు తెలియజేసుకోవాలని మీకు ఇవన్నీ నేను చూపిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే మీకు తెలియాలి, ప్రూఫులతో సహా నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఆ బీసీ మహిళ మానసికంగా సఫర్ అవుతున్నది. ఎందుకంటే ఒక ఒంటరి మహిళ కాబట్టి సపోర్టు లేదు. వీళ్ళందరి దగ్గరికి పోయినా కూడా నాకు న్యాయం చేయలేదు. ఆ రెడ్డి అనే కోణానికి చెందిన వ్యక్తి శివకుమార్ రెడ్డికే న్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్ప ఒక బీసీ మహిళకి అన్యాయం చేస్తున్నారు. కోర్టులో ఛార్జ్షీట్ ఇదైంది. ఛార్జ్షీట్ అయిన తర్వాత కూడా ఎందుకు యాక్షన్ తీసుకోరండి? అదే మాలాంటి వాళ్ళ మీద ఛార్జ్షీట్ అయితే ఊరుకుంటారా? పోలీసు వాళ్ళు గుంజుకెళ్తారు, కోర్టులు వస్తాయి, నోటీసులు వస్తాయి, పట్టుకుంటారు, తీసుకెళ్తారు. మరి వీళ్ళు ఎందుకు తీసుకెళ్ళటం లేదు పోలీసు వాళ్ళని నేను అడుగుతున్నా. దీనికి కూడా మీ అండ మీ సపోర్ట్ ఉండటం వల్లనే శివకుమార్ రెడ్డి అనేవాడు సేవ్ అవుతున్నాడు. ఆ బీసీ మహిళని బెదిరిస్తాడు.
నువ్వు కేసు వాపస్ తీసుకుంటావా, ఏం సంగతి అని బెదిరిస్తాడు. ఇటువంటి బెదిరించే వాళ్ళందరినీ నువ్వు ఎందుకు దగ్గర తీసుకుంటావా? ఇది నీకు ఎంతవరకు సమంజసం రేవంత్ రెడ్డి? నాకైతే నువ్వు చేసే పనులు నచ్చటం లేదు. ఇది చాలా అన్యాయము. నేను గత 3 సంవత్సరాల క్రితము ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే పోలీసు వాళ్ళు దీనికి కొంచెం ముందడిగేశారు. వేసిన తర్వాత ఎప్పుడైతే నువ్వు సీఎం కుర్చీలో కూర్చున్నావో ఆ కేసు నీరు గారిపోయింది. వాడిని తీసుకురారు, వాడు కోర్టుకు రారు, లాయర్లను కొంటున్నారు, అందరినీ కొంటున్నారు. ఇది చాలా తప్పు రేవంత్ రెడ్డి. అయితే ఇప్పుడు ఇతని మీద ఛార్జ్ షీట్ బుక్ అయింది, 376 కేసు ఫైల్ అయింది. కేసు ఫైల్ అయినప్పుడు అతను అరెస్టు చేయాలి కదా, ఎందుకు అరెస్టు చేయటం లేదు? అతను కోర్టుకు కూడా రాడు. 2 సార్లు కూడా అతని కోర్టుకు రాలేదు, ఆన్సర్ లేదు, ఏది లేదు. ఇదే ఆంధ్రాలో మీ గురువు గారైన చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే ఒక నీచమైన పని చేస్తే ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. మరి నువ్వెందుకు చేయవు? వీడు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఏమి కాదు, నీ కులపోడు, పార్టీలో తిరిగినోడు, వీడికి ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు? ఇమ్మీడియట్లీ అధికారికంగా ఇతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో మహిళలందరూ పెద్ద ఎత్తున నీ ఇంటి ముందే ధర్నా చేయడానికి మేమందరం సిద్ధపడుతున్నాము. కాబట్టి దయచేసి ఇతన్ని శివకుమార్ రెడ్డి, కుంభం శివకుమార్ రెడ్డి, నారాయణపేట అతన్ని ఇమ్మీడియట్లీ అధికారికంగా మేము చూసేటట్టుగా నువ్వు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో మహిళలందరూ కలుసుకుంటే ఎట్లా ఉంటుందో నీకు తెలుసు. కాబట్టి దయచేసి మాకు ఆన్సర్ ఇస్తావని, మాకు అతి త్వరలో దీనికి సమాధానం ఇస్తావని, ఇతని మీద యాక్షన్ తీసుకుంటామని మేము కోరుకుంటున్నాము. రెండోది, నీకు చిత్తశుద్ధి ఉంటే నేను ఒక మహిళని, నీకంటే కూడా ఒక 2-3 ఏళ్ళు పెద్దదాన్ని